కాకతీయ కాలంలో నిర్మించినటువంటి అతి పురాతనమైన ఆలయంలో ఒకటి సిరిసిల్ల మల్లికార్జున ఆలయం. సో ఈ ఆలయానికి చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటారు. కానీ వర్షాకాలం నేపథ్యంలోనే ఈ ఆలయం అంతా కూడా చెరువు ఉంది. ఆలయం దగ్గర ఈ చెరువు మధ్యలో ఆలయం ఉంటుంది కాబట్టి ఈ ఆలయానికి వెళ్ళాలంటే చెరువు నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆలయ విశిష్టత తెలుసుకోవాలందా ఈ స్టోరీ చూడవలసిందే. ఆ ఆలయం ఓ అద్భుతం. కాకతీయుల కాలంలో చెరువులో నిర్మించిన ఆ ఆలయంలో అన్ని ప్రత్యేకతలే. ఆలయ నిర్మాణానికి శివుడే స్వయంగా తట్టమోసినట్టు శివలింగంపై సొట్ట ఉంటుంది. మరెక్కడా లేని విధంగా శివలింగం ముందు 2 నందులు ఉంటాయి. 7 దర్వాజాలను దాటుకొని నంది కొమ్ముల మధ్య నుంచి సూర్యకిరణాలు శివలింగాన్ని తాకడం మహా అద్భుతంగా చెప్పవచ్చు. అయితే ఈ ఆలయం ఏడాదిలో సగం రోజులు నీళ్లలో ఉంటుంది, సగం రోజులు మాత్రమే బయట ఉంటుంది. ఇంతటి విశిష్టత, ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతనమైన ఆలయంలో ఇదొకటి. సిరికొండ మండలానికి చెందిన 18 కిలోమీటర్ల దూరంలోని సిరిచెల్మ గ్రామ సమీపంలో దట్టమైన అడవుల మధ్య మల్లికార్జున స్వామి రూపంలో కొలువుతీరాడు ఆ శివయ్య. ఈ ఆలయాన్ని సిరిచెల్మ సోమేశ్వర ఆలయంగా కూడా భక్తులు పిలుస్తుంటారు. సిరిచెల్మ గ్రామంలోని శివాలయంకి శతాబ్దాల చరిత్ర ఉంది. అతి పురాతనమైన ఆలయమిది. ఏడాదిలో 6 నుంచి 8 నెలల పాటు శివాలయం నీటి మధ్యలోనే ఉంటుంది. చెరువు మధ్యలో 11వ శతాబ్దంలో నిర్మించిన సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యముంది. ఇక్కడ సిరిసిల్ల మల్లికార్జున ఆలయంకి వచ్చామండి. ఇక్కడ చాలా పురాతనమైన ఆలయము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల చెరువు ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ కోరికలన్నీ నెరవేరుతాయండి. టెంపుల్కి లోపలికి రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. పిల్లల్ని పట్టుకోవడానికి చాలా వాటర్ వచ్చాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి తరహాలోని ఈ ఆలయానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. వేసవిలో ఒకవైపు నీటి మట్టం తగ్గితే భక్తులు ఆ దారిలోనే వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. వానాకాలం, చలికాలం ఆలయం పూర్తిగా చెరువు మధ్యలోనే ఉంటుంది. భక్తులు చెరువు నీటిలో నడుచుకుంటూ వెళ్లి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో చెరువుల్లో ఇంకా నీటిమట్టం తగ్గలేదు. అయినప్పటికీ భక్తుల తాకిడి తగ్గలేదు. నడుము లోతు నీరు ఉన్నప్పటికీ నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కుటుంబ సమేతంగా వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. మేము ఆదిలాబాద్ నుండి వచ్చాము. మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చామండి. ఇది పురాతన ఆలయము. ఇక్కడ చెరువు ఉంది. ఇక్కడ చెరువు దాటడానికి బాగా ఇబ్బంది ఉంది. చాలా వాటర్ వస్తున్నాయి. పిల్లల్ని తీసుకొని రావడం బాగా కష్టమవుతుంది. ప్రభుత్వం తరపున ఇక్కడ ఏదైనా చేయాలని అనుకుంటున్నామండి. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాజరాజ నరేంద్రుడు దట్టమైన అడవిలో వేటకు వచ్చినప్పుడు విడది కోసం చెరువు మధ్యలోని శివాలయం నిర్మించినట్లు స్థానికులు చెప్తుంటారు. ఈ ఆలయం తూర్పు ముఖద్వారంతో ఉంది. సూర్యుడు ఉదయించగానే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగంపై పడతాయి. చిమ్మ చీకట్లో సూర్యకిరణాల కాంతితో శివలింగం దేదీయమానంగా వెలిగిపోవడం ఈ ఆలయంలో కనిపించే అద్భుత దృశ్యం. ఇది సాక్షాత్తు పరమశివుడి మహిమే అని భక్తులు నమ్ముతుంటారు. ఈ సిరిచెల్మలో ఉన్నటువంటి శైవ క్షేత్రము ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో ఈ శైవ క్షేత్రం ఉన్నది. చెరువు మధ్యలో ఈ శైవ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణము శాతవాహనులు శాలివాహనులచే నిర్మించబడి ఈ త్రికుటాలయం కాబట్టి త్రికుటాలయ నిర్మాణాలు శాతవాహనులు శాలివాహనులు నిర్మించిర్రు. తర్వాత ఏ రాజులైతే శైవాన్ని ఆరాధించిర్రో ఆ రాజరాజ నరేంద్రుడే కానీ కాకతీయులే కానీ దీన్ని వాళ్ళు జీర్ణోద్ధరణ ద్వారా దీనికి పునర్వైభవం కల్పించిండు. ఆ విధంగా అనేకమైనటువంటి ఇక్కడ శిల్ప సంపద ఉండే. తర్వాత కొద్ది కాలంలో నైజాం పీరియడ్లో కొన్ని విగ్రహాలని భిన్నం చేయడం జరిగింది. వాళ్ళకు విగ్రహారాధన అంటే వాళ్ళకు నచ్చదు కాబట్టి వాళ్ళు భిన్నం చేయడం జరిగింది వాళ్ళ చేతిలో రాజు సత్తా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శైవక్షేత్రంది ఒక విశిష్టత ఏమిటంటే ఈ చెరువు మధ్యలో ఉన్నటువంటి శైవక్షేత్రము ఈ పాల్గొన మాసంలో సూర్యకిరణాలు అనేవి సీద మనకు శివలింగంపై ప్రదర్శిస్తాయి, తాకుతుంటాయి. ఆ సమయంలో మనకు శివలింగము బంగారు వర్ణంలో గోచరిస్తుంది.
అంటే పాల్గొన మాసం అంటే మనకు అప్పుడు శివ కళ్యాణ సమయం, జాతర సమయంలోనే ఈ సూర్యకిరణాలు పడేటట్టు 7 దర్వాజల నుంచి ఆ పెద్ద నంది కొమ్ముల మధ్యలో నుంచి అక్కడ ఉన్నటువంటి చరణంది స్థిరనంది ఈ 2 నందుల మధ్యలో నుంచి 7 దర్వాజల నుంచి పెద్ద నంది కొమ్ముల మధ్యలో నుంచి సూర్యకిరణాలు సీదా ఆ యొక్క శివలింగంపై ప్రసరిస్తాయి. ఆ మాసంలోనే ఆ నిర్మాణం అప్పుడు ఆ విధంగా చేయడం జరిగింది. అయితే మనకు అనేకమైనటువంటి విగ్రహ సంపద ఉన్నది. ఇక్కడ మనకు పెండలవాడలో ఉన్నటువంటి దక్షిణముఖి హనుమానులు ఇక్కడ కూడా ఉన్నది. మరియు ఇక్కడ ఈ త్రికుటాలయంలో గర్భగుడిలో శివలింగము మరియు పార్వతీదేవి, పార్వతీ పరమేశ్వరుడు సైత విగ్రహాలు మరియు వీరభద్రుని విగ్రహం చేయబట్టి ఇక్కడ ఎక్కడైతే ఏ శైవక్షేత్రంలో అయితే వీరభద్రుడి యొక్క విగ్రహం ప్రతిమ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అగ్నిగుండాలు అనేవి దక్షిణ యజ్ఞ దాన్ని పురస్కరించుకొని అగ్నిగుండాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జాతర సమయంలో పాల్గొన మాసంలో ఈ జాతర సమయంలో ఖచ్చితంగా ఈ చివరి రోజుగా అగ్నిగుండ ప్రవేశంతో ఈ జాతర ముగిస్తుంది. కానీ ఇంత మారుమూల ప్రాంతంలో భక్తులకు రావడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి సోమవారం కూడా అభిషేకము మరియు అన్నపూజ కార్యక్రమము, అర్చనలు మొదలైన కార్యక్రమాలు అన్ని చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తారు. మహారాష్ట్ర నుంచి వాళ్ళకు రావడం జరుగుతుంది. కానీ ఈ చెరువు మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వర్షాకాలంలో నీళ్లు రావడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతున్నది. కాబట్టి అధికారులు స్పందించి కొద్దిగా నిర్మాణం ఒక బ్రిడ్జ్ రావడానికి పోవడానికి నిర్మాణం చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరియు ఈ యొక్క ఆలయ యొక్క విశిష్టత ఏమంటే ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క మొక్కులు ఖచ్చితంగా వారి యొక్క అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. తద్వారా కోడెలు కట్టడం కానీ తులాభారం కానీ చేయడం జరుగుతున్నది. మరియు కేశఖండం వివిధ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు అన్నపూజ కార్యక్రమాలు, అభిషేకాలు ప్రతి సోమవారం కూడా నిర్వహించుకుంటాము. జాతర సమయంలో మాత్రం పెద్ద మొత్తంలో భక్తులు రావడం జరుగుతున్నది. కానీ ఈ శ్రావణ మాసంలో భక్తులు రావడానికి నీళ్లు ఈ చెరువులో రావడం వల్ల భక్తులు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అధికారులు స్పందించి కొద్దిగా ఈ రావడానికి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని ఓం నమః శివాయ. ఇక ఆలయమంతా పూర్తిగా రాతితో నిర్మించడం, గర్భగుడి 2 స్తంభాల వెలుపల గోడలపై ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మహిషాసుర మర్దిని 7 పడగల పాము విగ్రహాలు, ధ్యానమదిలో ఉన్న బుద్ధిని రాతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గర్భగుడిలో శివలింగం ఎదుట 2 నంది విగ్రహాలు ఉండడం మరో ప్రత్యేకత. వీటిని స్థిరనంది, చరనందిగా పిలుస్తుంటారు. గర్భాలయంలో ఇరువైపులా వివిధ ఆకృతులతో ఉన్న వినాయకుడి విగ్రహాలు, కుడివైపున వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఎడమవైపున కార్తికేయుడు, శివపార్వతుల విగ్రహాలుంటాయి. ఇక ఆలయ ఆవరణంలో అష్టలక్ష్మి విగ్రహాలు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా భారీ నంది విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ఆదిలాబాద్ వైపు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. చూసాంగా మల్లికార్జున స్వామి ఆలయ విశిష్టతలు. సో ఈ ఆలయానికి వెళ్ళాలంటే చెరువు నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి సోమవారము అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.